హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్ డే 28కి సాదర స్వాగతం అండి. చిన్నారులకి సంబంధించిన హోమ్ రెమెడీస్, హెల్దీ టిప్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. ఈరోజు వెయిట్ గెయిన్ రెసిపీ వచ్చేసరికి 3 ప్యూరీస్ ఈక్వల్ టు 1 ప్యూరీ అండి. అవునండి, మీరు వింది కరెక్టే. 3 ప్యూరీలు కలిపి ఒక్క ప్యూరీ లాగా తయారు చేశానమాట. అది కూడా హెల్దీ వేలో మన చిన్నారులు వెయిట్ గెయిన్ అయ్యే ప్యూరీ. ఇది చాలా బాగుంది, యమ్మీగా ఉంది. నేను కూడా టేస్ట్ చేశాను. ఎలా ఉంది అంటే టేస్ట్ వచ్చేసరికి పుల్ల పుల్లగా, ఉప్పుగా, తీయగా ఉందన్నమాట. ఇది మన చిన్నారులకి 6th మంత్ దగ్గర నుండి ఈ ప్యూరీని మనం పెట్టుకోవచ్చండి. ఇక మనం కొద్ది కూడా ఆలస్యం చేయకుండా ఈ ప్యూరీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామా. లెట్స్ గో స్టార్టెడ్. దీనికోసం ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని అందులో 1/2 లీటర్ వాటర్ని పోసుకుందాం. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక యాపిల్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. 1 బౌల్ వచ్చింది నాకు. దాంతోపాటు ఒక క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేస్తుంది. అదేంటి అంటే స్వీట్ పొటాటో అనమాట. స్వీట్ పొటాటో మన చిన్నారులకి 6th మంత్ దగ్గర నుండి పెట్టచ్చు. అలాగే ఇది ఈజీగా వెయిట్ గెయిన్ కూడా అవుతారనమాట. ఖచ్చితంగా మీ చిన్నారులకి స్వీట్ పొటాటోని అలవాటు చేయండి. మీ చిన్నారులకి ఈ ప్యూరీ పెట్టేటట్లయితే ఫస్ట్ మీరు యాపిల్ని ఇంట్రడ్యూస్ చేయాలండి విడిగా. అలాగే క్యారెట్ని కూడా విడిగా ఇంట్రడ్యూస్ చేయాలి. దాంతోపాటు స్వీట్ పొటాటోని కూడా విడిగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే అప్పుడు మీరు ఈ 3ని మిక్స్ చేసేసి ఇప్పుడు నేను చూపించే విధంగా ప్యూరీని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. మీ చిన్నారులు కనుక 1 year ఎబో అయినట్లయితే కనుక మీరు ఇందులో కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాచి చల్లార్చిన పాలు మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం ఎక్స్ట్రాగా మీరేమి యాడ్ చేయవసరం లేదు. ఎందుకు అంటే స్వీట్ పొటాటోని యాడ్ చేసాం కదా, అది స్వీట్గానే ఉంటుంది. క్యారెట్ కూడా కాస్త స్వీట్గానే ఉంటుంది కాబట్టి చిన్నారులకి ఆ స్వీట్నెస్ సరిపోతుంది. ఎక్స్ట్రాగా మీరేమి స్వీట్నెస్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. చాలా బాగుంది, యమ్మీగా ఉంది. మీ చిన్నారులకి ఖచ్చితంగా పెట్టండి. ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ మన చిన్నారులకి సంబంధించి మన అమ్మ చిట్కాలు ఛానల్లో ఉన్నాయండి. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. వచ్చేసరికి నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దే. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే టైం ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి గోత్రూ ఉండండి. చిన్నారులకి సంబంధించిన వీడియోసే ఉన్నాయి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ.